స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. ముత్తుకూరు మండలంలో ఉన్నటువంటి కృష్ణపట్నం పోర్టు, అదానీ కృష్ణపట్నం పోర్టు లిమిటెడ్ ఏకేపీఎల్ కంపెనీ అక్టోబర్ నెల కావస్తున్న ఇంతవరకు కార్మికులకి చెల్లించాల్సినటువంటి బోనస్లు వేయలేదు. ఇక నా 2 రోజుల్లో పండగ రాబోతా ఉంది. దీపావళి పండగ అంటే కార్మికులు బోనస్ వచ్చిన తర్వాత సంతోషకరంగా దీపావళిని జరుపుకోవాలనే ఉద్దేశంతో మార్చికి అక్కడ ఎకనామిక్ ఇయర్ ఆర్థిక సంవత్సరం పూర్తయినా వాళ్ళ లెక్కలన్నీ చూసుకొని అక్టోబర్ నెలలో సెప్టెంబర్ నెల జీతాలతో కలుపుకొని అక్టోబర్ నెలలో బోనస్లు వేసే సంస్కృతి కల్పించింది. దాన్ని ఈరోజు పక్కన పెట్టి అదానీ యాజమాన్యం ఈనాటికి కూడా బోనస్ చెల్లించకుండా తాత్సారం చేస్తూ ఉంది. ఈ బోనస్సు కార్మికుల యొక్క హక్కు, ఇది ఒక చట్టం. ఆ చట్ట ప్రకారం అదానీ యాజమాన్యం ఖచ్చితంగా 1వ తేదీ ఇవ్వాల్సిన దాన్ని ఈ రకంగా తాత్సారం చేసేదానికి సిఐటియు కృష్ణపట్నం పోర్ట్ వర్కర్స్ యూనియన్, అదేవిధంగా క్లస్టర్ కమిటీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఇప్పటికే అనేక అవార్డుల పేరుతోటి కృష్ణపట్నం పోర్టు ఇన్ని మిలియన్ టన్నుల ఒక్క రోజులో మేము పూర్తి చేసాం, పెద్ద అవార్డు. నిన్న కూడా రైజింగ్ స్టార్ అంట, ఇది మా 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 పోర్టు ప్రపంచంలోనే అత్యంత గుర్తింపు కలిగిన పోర్టు అని రకరకాల అవార్డులు అని చెప్పేసి రోజు పత్రికా ప్రకటనలు ఇస్తా ఉన్నారు. గోల్డెన్ పీకాక్ అంటారు, లేకపోతే పర్యావరణ మిత్ర అంటారు, ఏయో రకరకాల పేర్లతోటి అవార్డులు వచ్చినట్టు పెద్ద ఎత్తున ప్రకటించుకునే వీళ్ళు ఇక్కడున్న చుట్టుపక్కల ప్రాంతాలన్నీ మేము అభివృద్ధి చేస్తున్నామని చెప్పే వీళ్ళు రోజు కష్టపడి దుమ్ములో ధూళిలో కష్టపడి అక్కడే అనేక జబ్బులు తెచ్చుకొని పనిచేస్తున్నటువంటి కార్మిక వర్గానికి ఇవ్వాల్సినటువంటి బోనస్ ఇంతవరకు తేల్చకపోవడం అనేది చాలా దుర్మార్గమైన విషయం. వెంటనే దాన్ని చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అట్నే ఇదేదో సాదాసేదాగా ఆ బోనస్ని లెక్కగట్టి ఇవ్వాలనుకుంటే కాదు, 20% బోనస్ ఇవ్వాలి కార్మికులకి. ఎందుకంటే బ్రహ్మాండమైన ఆదాయంలో ఉంది, ఎటువంటి పెట్టుబడి పెట్టడం లేదు. గతంలో నవయుగ కంపెనీ ఎన్ని బెర్తలు అయితే నిర్మించిందో ఆ బెర్తలు 5 సంవత్సరాలు అయిపోయిన అదే బెర్తల మీద వ్యాపారం చేస్తూ ఉన్నారు. రోజువారీగా రైల్వే 50 వ్యాగన్లు పోతా ఉన్నాయని చెప్పేసి, ర్యాకులు పోతున్నాయని చెప్పేసి కార్మికులు చెప్తా ఉన్నారు. ఒక్క నిమిషం కూడా ఖాళీ లేదు. డ్రైవర్లు అందరూ కళ్ళలో ఒత్తులు పెట్టుకొని డ్యూటీలు చేస్తూ ఉన్నారు. 12 గంటల చేత డ్యూటీలు చేపిస్తూ అక్కడ ఉండే లారీలు క్యాబిన్లో కూడా సీసీ కెమెరాలు పెట్టి, మీరు ఇదిగో ఆ సీసీ కెమెరాలు చూస్తా ఉన్నాయి మిమ్మల్ని, మీరేంది ఇంకా బండిని ముందుకు కదలించలేదని చెప్పేసి అంత ఒత్తిడి భరాయించలేక కార్మికులు అనారోగ్యాల పాలై అనేక మంది చనిపోతూ ఉంటే ఎప్పుడో సంవత్సరానికి ఒక్కసారి ఇచ్చే బోనస్ అని కూడా మీరు ఈ రకంగా ఆపడం సరైనది కాదు. నీ దగ్గర పనిచేసే కాంట్రాక్టర్లకి, సబ్ కాంట్రాక్టర్లకి నువ్వు ఈ మధ్య పెద్ద పేర్లు మార్చుకుంటా ఉన్నావు, పార్ట్నర్స్ అని. నీ పార్ట్నర్స్ అందరి చేత లెక్కగట్టి బోనస్ గా నువ్వు చెల్లించకపోతే, గతంలో 2020లో ఏదైతే బోనస్ నువ్వు ఇవ్వకుండా ఆపేస్తే ఆ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సెక్రటేరియట్లో మీటింగ్ వేసి లేబర్ కమిషనర్ దగ్గర, ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర చేస్తే అప్పుడు నువ్వు బోనస్ను చెల్లిస్తే, ఈ బోనస్ అంతా అనేక మంది కార్మికులు అనేక సంవత్సరాలుగా పోరాటం చేస్తే వచ్చిన బోనస్ ఈ రోజు నువ్వు బోనస్ని ఎగ్గొట్టాలని చెప్పేసి ప్రయత్నం చేస్తే కార్మిక వర్గం ఒప్పుకోదు. సిఐటియు ఆ కార్మిక వర్గాన్ని మొత్తాన్ని కోడేసి నిన్ను నిలదీసి నీ చేత కట్టించేదానికోసం కూడా మేము పోరాటం నడుపుతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆదాయాలు పెరిగిన దాన్ని బట్టి వచ్చిన ఆదాయంలో నుంచి మంచి ఆదాయాలు కానీ వస్తే 20% వరకు కూడా బోనస్ ఇవ్వచ్చు అని చెప్పి చట్టంలో పొందుపరుచున్నారు. ఆ చట్టాన్ని ఉపయోగించుకొని నువ్వు బోనస్ చెల్లించాలా. అన్ని డిపార్ట్మెంట్లో చూస్తూ ఉన్నాం, పండగ బోనస్లు వచ్చినాయని చెప్పేసి కొత్త గుడ్లు కొనుక్కునేవాళ్ళు, పండగలు చేసుకునేవాళ్ళు ఈ రకంగా చేస్తూ ఉంటే నువ్వు మాత్రం మీ కార్మిక వర్గాన్ని అంతా ఈరోజు అనేక ఆలోచనలు రకరకాల పేర్లతోటి 30 స్లాబ్ దాటిపోయిందని చెప్పేసి కొంతమందిని కాపాలని చెప్పేసి నువ్వు అన్ని కథనాలన్నీ రెడీ చేసుకుంటావు. ఇది కరెక్ట్ కాదు. ఇక్కడ పనిచేసే మహిళా కార్మికులు చిమ్మే వాళ్ళతో సహా వాళ్ళు కూడా అనేక మంది కాంట్రాక్టుల దగ్గర పనిచేస్తా ఉన్నారు. వాళ్ళతో సహా నువ్వు బోనస్లు చెల్లించేదానికి చర్యలు తీసుకోవాలని చెప్పేసి సిఐటియుగా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ముత్తుకూరు పారిశ్రామిక ప్రాంతంలో
చుట్టుపక్కల ఉన్నటువంటి పరిశ్రమల్లో కార్మికులకి దీపావళి సందర్భంగా అక్టోబర్ నెలలో సిఐటి డిమాండ్ చేస్తాం. ఈరోజు ప్రధానంగా కార్మికులు ఎక్కువ మంది ఈ ప్రాంతంలో ఈ పరిశ్రమలో పనిచేస్తూ ఉన్నారు. వారందరికీ కూడా ఈ బోనస్లు చెల్లించే దాంట్లో కంపెనీ యాజమాన్యాలు తాత్సారం చేస్తూ ఉన్నాయి. ఇది మంచి పద్ధతి కాదు. వెంటనే కార్మికులకు చెల్లించాల్సినటువంటి బోనస్లని వెంటనే చెల్లించాలా. ఇది చట్టాన్ని ధిక్కరించి వాళ్ళ ఇష్టారాజ్యంగా మేము ఈ ప్రాంతంలో కార్మికుల్ని అమలు చేయమనంటే సిఐటియు చూస్తూ ఈ ప్రాంతంలో ఊరుకోదనేటువంటిది ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి పరిశ్రమల్లో ఉన్న మేనేజ్మెంట్లు అందరికీ కూడా తెలుసు. వెంటనే మీరు ఏదైతే పెండింగ్లో ఉన్నటువంటి ఈ బోనస్ని వెంటనే కార్మికులందరికీ కూడా చెల్లించే విధంగా మీరు చర్యలు చేపట్టాలని చెప్పి మేము సిఐటియు కృష్ణాపట్నం పారిశ్రామిక క్లస్టర్ కమిటీగా డిమాండ్ చేస్తాము. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.